మిషన్ పాసిబుల్ ఐఏఎస్. వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్. డియర్ ఆస్పిరెంట్స్, ఈనాడు పేపర్ ఎడిటోరియల్ అనాలిసిస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా, తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నా, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా, ఈ ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు డైలీ ఎడిటోరియల్స్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకున్న నాలెడ్జ్ని పెంచుతుంది, మీకు అనాలిసిస్ చేసే కెపాసిటీని పెంచుతుంది. అంతకు మించి మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో వాల్యుబుల్ ఇన్పుట్స్, ఆన్సర్స్, కంటెంట్ ఇస్తుంది అనమాట మీకు ఇది. సో మీకోసం మేము ఈ ఎడిటోరియల్ అనాలిసిస్ చేస్తున్నాము. సో యూటిలైజ్ చేసుకోండి. ఈరోజు ఎడిటోరియల్ అనాలిసిస్ ఏంటంటే మహానగరాల్లో మాయగాళ్ళు. సో లెట్ us గో టు ద అనాలిసిస్. మహానగరాల్లో మాయగాళ్ళు. జాతీయ నేర గణాంకాల సంస్థ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గతేడాదికి సంబంధించి విడుదల చేసిన తాజా వార్షిక నివేదిక దేశంలోని నగరాల్లో పెచ్చుమీరుతున్న ఆర్థిక నేరాల తీరుతెన్నులను కళ్ళకు కట్టింది. సో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏం చేస్తుందంటే అది క్రైమ్ రేట్ ఎలా ఉంది, ఏ క్రైమ్స్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్ క్రైమ్స్, నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ క్రైమ్స్, రకరకాల క్రైమ్స్ ఉంటాయి కదా, ఈ క్రైమ్స్ అన్నిటినీ కూడా అనాలిసిస్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేస్తుంది అనమాట. సో ఇది ఫైనాన్షియల్ క్రైమ్స్ గురించి కూడా కొంత అనాలిసిస్ చేసింది, కొంత రిపోర్ట్ రిలీజ్ చేసింది. సో నగరాలు ఆర్థిక చోదక శక్తులుగా ఎదుగుతున్న కొద్ది వాటిలో ఆర్థిక నేరాల సంఖ్య ఏటికేడాది పెరిగిపోతుంది. ఆర్థిక నేరాల రేటు ఒక ఏడాదిలో 1,00,000 జనాభాకు నమోదైన నేరాలు. ఆర్థిక నేరాలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ప్రతి 1,00,000 జనాభాకి నమోదైన నేరాలు బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. ఆర్థిక నేరాల రేట్ అనమాట. సో రేట్ ఎలా అంటే ఫర్ ఎవ్రీ 1,00,000 పాపులేషన్కి ఎన్ని క్రైమ్స్ జరిగాయి, ఓకే, అలా మనం రేట్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఫైనాన్షియల్ క్రైమ్స్ రేట్. ఆర్థిక నేరాల రేటులో దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై అగ్రస్థానంలో నిలుస్తూ దుష్కీర్తిని మూటగట్టుకుంటున్నాయి. సో ఇక్కడ టాప్లో ఉన్న సిటీస్ ఏంటంటే ఢిల్లీ అండ్ ముంబై. సో దీనివల్ల అపకీర్తి వస్తుంది ఆ నగరాలకి అని చెప్పి ఇక్కడ ఆథర్ చెప్తున్నాడు అనమాట. 2-3 ఏళ్లలో జైపూర్, లఖన్పూర్, పాట్నా వంటి ద్వితీయ శ్రేణి నగరాలు సైతం వీటికి పోటీ పడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. సో ఇది మాత్రమే కాదు, అంటే మెట్రో సిటీస్ మాత్రమే కాదు, టైర్ 2 సిటీస్ కూడా ఈ కేటగిరీలోకి వస్తుంది. అంటే ఫైనాన్షియల్ క్రైమ్స్ కమిట్ చేసే సిటీస్ కిందకి ఈ టైర్ 2 సిటీస్ కూడా వస్తున్నాయి అన్నమాట. కోయంబత్తూర్, చెన్నై, సూరత్, పూణే, కాన్పూర్, అహ్మదాబాద్, ఇండోర్, కోల్కతాలు ఆర్థిక నేరాల్లో జాతీయ సగటు రేటు 23ను మించిపోయాయి. సో నేషనల్ ఫైనాన్షియల్ క్రైమ్ రేట్స్ ఎంత అంటే 23 అనమాట. సో దాన్ని మించిపోయి ఈ కోల్కతా, ఈ చెన్నై, కోయంబత్తూర్, సూరత్, పూణే, కాన్పూర్, అహ్మదాబాద్, సో దానికి మించి ఆర్థిక సగటు రేటుకి మించి, జాతీయ సగటు రేటుకు మించి ఈ నగరాలన్నింటిలో క్రైమ్స్ చూస్తున్నామని ఇక్కడ ఆథర్ చెప్తున్నాను అనమాట. నాగపూర్, కొచ్చి దానికి చేరువలో ఉన్నాయి. దేశం మొత్తం మీద నిరుడు సుమారు 1.45 లక్షల ఆర్థిక నేరాలు నమోదయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే కోవిడ్ కారణంగా ఇవి 12% తగ్గాయని నివేదిక తెలిపింది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్, కోవిడ్ టైంలో ఆర్థిక నేరాలు మాత్రమే కాకుండా మిగతా ఇతర నేరాలన్నీ కూడా క్రైమ్ రేట్ బాగా తగ్గిపోయింది. ఎందుకంటే లాక్డౌన్ ప్రకటించారు, పీపుల్ రిస్ట్రిక్షన్ పెరిగింది, అండ్ జనాలకి శాలరీస్ తగ్గిపోయాయి. సో వీళ్ళు కూడా ఏం చేశారు, నేరాలు చేసేవాళ్ళు కూడా వాళ్ళ యాక్టివిటీ తగ్గించుకున్నారనమాట. రాష్ట్రాల పరంగా చూస్తే 18,000కు పైగా నేరాలతో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉండగా 16,000కు మించిపోయిన నేరాలతో ఉత్తరప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. అంటే టోటల్ క్రైమ్స్, ఫైనాన్షియల్ క్రైమ్స్
స్టేట్స్ వైజ్గా చూస్తే రాజస్థాన్ స్టాండ్స్ ఫస్ట్ అనమాట, టాప్. అండ్ దాని తర్వాత ఉత్తరప్రదేశ్ సెకండ్ పొజిషన్లో ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. సుమారు 13,000 నేరాలతో తెలంగాణ 3వ స్థానాన్ని ఆక్రమించింది. సో ఇది ఇంకోటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ 3వ స్థానంలో ఉంది. మనం ఎస్ఏ రాసేటప్పుడు కానీ రిగార్డింగ్ క్రైమ్స్ లేకపోతే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు ఈ పాయింట్స్, ఈ డేటా మొత్తం కూడా మనకు ఉపయోగపడుతుంది. ఆర్థిక నేరాల రేటు 34.6 పరంగా తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. రేటులో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ అస్సాం, కేరళ తర్వాతి స్థానాల్లో ఆక్రమించాయి. నగరాల్లో జరిగే ఆర్థిక నేరాల్లో మోసం, నకిలీలు, ఆస్తులు, నిధుల నేరపూరిత దుర్వినియోగం, దొంగ సంతకాల వంటివి అధికంగా ఉన్నాయి. ఆర్థిక నేరాల్లో ఎటువంటివి? మోసం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఆర్థిక నేరాల్లో ఒక ఎగ్జాంపుల్ ఎలా అంటే, మన రీసెంట్గా ఒక వీడియో వైరల్ అయింది. సో ఆ వీడియో ఏంటంటే, ఒక గవర్నమెంట్ సర్వెంట్గా గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఒక వ్యక్తి ఎవరైతే ఈ నేరానికి కమిట్ అవుతున్నాడో అతను ఒక రూరల్ ఏరియాలో ఉన్న ఒక పర్సన్కి కాల్ చేసి, మేము సో స్కీమ్ డబ్బులు మీ అకౌంట్లో వేయాలి, మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకోండి అని ఫోన్పే ద్వారా అకౌంట్ అతని ఫోన్పే అమౌంట్ నుంచి అతని ద్వారా పేమెంట్ చేస్తున్నాడు అనమాట. అంటే మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి యూపీఐ పిన్ ఎలాగో కొట్టాలి కాబట్టి ఇక్కడ అతను పే చేస్తున్నట్టుగా అతను యూపీఐ నెంబర్ కొట్టడం ద్వారా అమౌంట్ సమ్ అదర్ పర్సన్ నుంచి ఈ అక్యూజ్డ్ పర్సన్లోకి, ఈ క్రైమ్ చేస్తున్న పర్సన్లోకి ఆ అమౌంట్ డిపాజిట్ అయింది. సో సచ్ ఏ క్రైమ్స్ మనం ఎక్కడ ఈ రూరల్ ఏరియాస్ని కూడా టార్గెట్ చేస్తున్నాను అనమాట. అంటే గవర్నమెంట్ అఫీషియల్స్గా వాళ్ళు ఫోన్ చేసి, గవర్నమెంట్ మీ అకౌంట్లో డబ్బులు వేస్తుంది చెక్ చేసుకోండి అని చెప్పి, ఇప్పుడు వేసింది చూడండి అని బ్యాలెన్స్ చెక్ చేసుకోమంటున్నారు. సో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి కానీ ఆర్ మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కానీ యూపీఐ పిన్ కంపల్సరీ కాబట్టి ఇలాగా క్రైమ్ చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా మనం డిఫరెంట్ అదర్ క్రైమ్స్ కూడా మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ పిన్ బ్లాక్ అయిపోయింది, మీ కార్డ్ బ్లాక్ అయిపోయింది, మీ కార్డ్ యాక్టివేట్ చేయాలి అని అంటే నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వండి అని చెప్పి ఇలాంటి ఫోన్ కాల్స్ కూడా చేయడం జరుగుతుంది. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సో డోంట్ ఫాల్ ఇన్ టు దిస్ సచ్ ప్రే అనమాట. ఆర్ లాటరీస్ తగిలాయి, మీకు డిఫరెంట్ లాటరీస్ తగిలాయి, సో హై అమౌంట్ మీకు ఆ లాటరీ డబ్బులు కావాలి అని అంటే మీరు కొంత మినిమం అమౌంట్ పే చేయాలి అని ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. సో అయితే నకిలీ క్రియేట్ చేయడము, అండ్ ఆస్తులు, అసెట్స్, నిధుల నేరపూరిత దుర్వినియోగం. సో ఏదన్నా నిధులు విడుదల చేస్తే వాటిని దుర్వినియోగం చేయడము, దొంగ సంతకాలు చేయడము, ఇవన్నీ కూడా ఆర్థిక నేరాల కిందకే వస్తాయన్నమాట. నిపుణుల కొరత. అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని, ఈవెన్ క్రిమినల్స్ కూడా, ఈ క్రైమ్ కమిట్ చేసే వాళ్ళందరూ కూడా టెక్నాలజీని బాగా అడాప్ట్ చేసుకొని అండ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళు అడ్వాన్స్డ్ పొజిషన్లో ఉన్నారు. వీళ్ళని పట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పోలీస్ అవ్వచ్చు లేకపోతే ఎక్స్పర్ట్స్ అవ్వచ్చు, వాళ్ళు తక్కువ మంది ఉన్నారనమాట. సో వాళ్ళని కంపీట్ చేయాలంటే, వాళ్ళని పట్టుకోవాలంటే మెయిన్ ఏంటంటే నిపుణులను పెంచాలి. ఎస్పెషల్గా వీళ్ళ కోసం క్రైమ్ సెల్స్ ఉన్నప్పటికీ, సైబర్ క్రైమ్ సెల్స్ ఉన్నప్పటికీ వాటిని, ఈ నేరాలు ఎక్కువ అయ్యేసరికి వాటిని ట్యాకిల్ చేయడానికి, ఒక్కొక్క నేరాన్ని ట్రాక్ చేయడం అంటే చాలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి పర్మిషన్స్ కావాలి. సో వీటన్నిటిని ట్రాక్ చేసేలోపు ఇంకో క్రైమ్ చేసేస్తున్నారు. సో చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఈ క్రైమ్స్ అన్ని కమిట్ చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. సో సైబర్ నేరాల్లో ఆర్థిక కోణం ఉన్న వాటి సంక్లిష్టత దృష్ట్యా ఎన్సీఆర్బి
వాటి వేరుగా గుర్తించింది. సైబర్ నేరాల్లో దేశ ఐటీ రాజధాని బెంగళూరుదే అగ్రస్థానం. ఇది గుర్తుపెట్టుకోండి. సైబర్ నేరాలకి స్పెషల్గా స్టడీ చేసింది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. సో అందులో ఈ సైబర్ నేరాల్లో టాప్ పొజిషన్లో ఉన్నది ఏదంటే బెంగళూరు. ఎందుకంటే అక్కడ ఐటీ రాజధాని బెంగళూరే కాబట్టి ఆ సైబర్ క్రైమ్స్ కూడా మనం బెంగళూరులోనే చూస్తున్నాం. సైబర్ నేరాల రేటులో బెంగళూరు మొదటి స్థానాన్ని ఆక్రమించగా లఖన్పూర్ 50, హైదరాబాద్ తర్వాత స్థానాల్లో నిలిచాయి. సైబర్ నేరాల జాతీయ సగటు రేటు ఎంత 16తో పోలిస్తే ఇవి చాలా అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తుంది. గతేడాది దేశంలోని 19 పెద్ద నగరాల్లో మొత్తం 18,657 సైబర్ నేరాలు నమోదయ్యాయి. తెలంగాణలో ఒక్క ఏడాదిలో సైబర్ నేరాల్లో దాదాపు 87% వృద్ధి కనిపించింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నమోదైన కేసులే ఇన్నుంటే అసలు నమోదు అవ్వని కేసులు ఇంకెన్ని ఉన్నాయి. రిపోర్ట్ అవ్వని కేసెస్ ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్తో పాటు వరంగల్, ఖమ్మం వంటి చోట్ల ఇవి అధికమవుతున్నాయి. బ్యాంకింగ్ నేరాల కేసులో దాదాపు 97% ఒక్క హైదరాబాద్లోనే చోటు చేసుకున్నాయి. చూడండి, బ్యాంకింగ్ నేరాల్లో 97% హైదరాబాద్కే అడ్డా అన్నమాట. ఆర్థిక నేరాల్లో తెలంగాణ దేశంలో 3వ స్థానంలో నిలవడం ఆందోళనకరం. ఆంధ్రప్రదేశ్లో గత ఏడాది 7,000కు పైగా ఆర్థిక నేరాలు వెలుగు చూశాయి. సో అబ్జర్వ్ చేస్తున్నారా? సో తెలుగు రాష్ట్రాలు రెండు కూడా చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాయని చెప్పొచ్చు. దీన్ని బట్టి ఆర్థిక నేరాలను అదుపు చేయడానికి సాంకేతిక నిపుణులతో కూడిన సమర్థ యంత్రాంగం అవసరం. సిబిఐ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటివి దేశంలో ఆర్థిక నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఏవి కృషి చేస్తున్నాయి? సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ అని అంటాం, అండ్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని అంటాం. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వింగ్సే, కానీ ఇవి పై స్థాయిలో పెద్ద స్థాయిలో ఉన్నాయన్నమాట. కానీ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక 35,000 రూపాయలు ఆ వీడియోలో మనం అబ్జర్వ్ చేస్తే 35,000 రూపాయలు ఆ విలేజ్ రూరల్ ఏరియా పర్సన్ నుంచి ఆ పర్సన్ విత్డ్రా చేసుకున్నాడు అనమాట. మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి చూడండి 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 అని. సో ఇలాంటి నేరాలు ఆ కింది స్థాయిలోనే ఆగిపోతున్నాయి. ఓకే, కొన్ని రాష్ట్రాల్లో వీటి నియంత్రణకు ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. సైబర్ నేరాల్లో పరిశోధనకు తెలంగాణ ప్రభుత్వం జిల్లాలో సైబర్ ల్యాబ్లను నెలకొల్పుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ డిస్టిక్లో ఈ సైబర్ ల్యాబ్లని ఎస్టాబ్లిష్ చేస్తుంది తెలంగాణలో. కానీ ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఉంది. ల్యాబ్ అయితే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, కానీ అందులో ఉన్న నిపుణులను అపాయింట్ చేయడం ఇంపార్టెంట్. అందులో కూడా స్పెషలిస్ట్ని అపాయింట్ చేయాలి. ఆర్థిక నేరాల విచారణకు హైదరాబాద్లో ప్రత్యేక న్యాయస్థానం ఉంది. వీటి నియంత్రణకు నెలకొల్పిన శాఖలన్నిటిలో నిపుణులైన సిబ్బంది కొరత వేధిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అపహరణకు గురైన సొమ్ము మొత్తాన్ని నిర్ధారించడం, తిరిగి రాబట్టడం ఆర్థిక నేరాల పరిశోధన విచారణలో క్లిష్టమైన అంశాలు. సో అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే అసలు ఎంత అమౌంట్ ఈ ట్రాన్సాక్షన్ జరిగింది, అది ఎలా రాబట్టాలి, అది ఎలా అసలు ఈ క్రైమ్ని ఎస్టాబ్లిష్ చేయడమే చాలా కష్టం అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ప్రభుత్వాలు ఆర్థిక నేర నియంత్రణ శాఖల్లో చార్టర్డ్ అకౌంటెంట్స్, ఐటీ, సమాచార విశ్లేషణ నిపుణులను తప్పనిసరిగా నియమించాలి. ఇది మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పటివరకు చెప్పుకున్న డేటా, దాంతోపాటు అసలు ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలి. ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ ఆర్థిక నేర నియంత్రణ శాఖల్లో స్పెషలిస్ట్ని, ప్రొఫెషనల్స్ని అపాయింట్ చేయాలి. అవి ఎవరు? చార్టర్డ్ అకౌంటెంట్స్, సిఏ, ఐటీ నిపుణులు, సమాచార విశ్లేషణ. ఓకే, తప్పనిసరిగా నియమించాలి. న్యాయస్థానాల్లో ఆర్థిక నేరాల కేసులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. ఈ జాప్యం నేరస్తులకు
కూరలు మొలిచేందుకు కారణమవుతున్నాయి. ఈవెన్ జడ్జెస్ ఆల్సో మస్ట్ బి ట్రైన్డ్ అనమాట ఇన్ దిస్ కేస్. సో జడ్జెస్కి కూడా అర్థం అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. సో దానివల్ల ఏంటంటే కేసు పెండింగ్ వేయడము లేకపోతే వాయిదాలు వేయడం చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, అండ్ స్పెషలిస్ట్ని అపాయింట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ పాయింట్స్ అన్నిటినీ మన ఎగ్జామ్లో ఈ పాయింట్స్ యూజ్ చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్, వీటి మీద క్వశ్చన్ అడిగితే అప్రమత్తత అవసరం. అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే అవేర్నెస్ ఉండాలి, అన్నిటికన్నా మెయిన్ అలర్ట్గా ఉండాలి. ఓకే, ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఒక వీడియోలో మనం చెప్పాం కదా, ఫస్ట్ కొంత అమౌంట్ పేమెంట్ చేయమని చెప్పి సెండ్ చేశాడు అనమాట. సో బ్యాలెన్స్ చెక్ చేసుకోమన్నాడు, కొంత అమౌంట్ విత్డ్రా అయిపోయింది. అప్పుడు విత్డ్రా అయిన వెంటనే ఆ పర్సన్ కనుక అలర్ట్గా ఉండుంటే ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకే పర్సన్ అతని దగ్గరే ఫస్ట్ కొంత ఎక్స్టార్ట్ చేయడం జరుగుతుంది. కొంత అమౌంట్ విత్డ్రా చేస్తారు, తర్వాత మళ్ళీ ఇంకొంత, తర్వాత ఇంకొంత, తర్వాత ఇంకొంత. సో అంటే ఒకే పర్సన్ దగ్గర ఇంత అమౌంట్ విత్డ్రా చేయడం జరుగుతుంది. అంటే ఆ పర్సన్ ఏంటంటే ఓకే ఫస్ట్ టైమే జరిగినప్పుడు ఫస్ట్ కేసులోనే అతను అలర్ట్ అయితే ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా ప్రివెంట్ చేయొచ్చు. అంటే ఇక్కడ డ్యామేజ్ జరుగుతుంది అని అతనికి తెలియకపోవడం వల్ల అతను ఇది ఒక క్రైమ్ చేస్తున్నారు వాళ్ళు అని తెలియకపోవడం వల్ల అతను వాళ్ళకి సపోర్టివ్గా ఉండడం జరిగిందనమాట. ద సేమ్ థింగ్ ఇక్కడ ఏంటంటే అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉండాలంటే ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి జనాల్లో. సో ఈ టైప్ ఆఫ్ మోసాలు చేస్తున్నారని విస్తృతంగా ప్రచారం చేయాలి. సోషల్ మీడియా ఉంది, యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సులభ మార్గాల్లో వేగంగా డబ్బు సంపాదించి ఎదిగిపోవాలన్న ఆకాంక్ష ఆర్థిక నేరాలకు పురికొల్పేలా చేస్తుందని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈజీ మనీ కోసం, ఈజీగా డబ్బులు సంపాదించేయాలి, కష్టపడకుండా డబ్బులు వచ్చేస్తున్నాయి. ఓకే, వాళ్ళ తెలివితేటలో వాళ్ళు చేస్తున్నారు అనుకుంటున్నారు, బట్ ఇట్ ఈస్ ఎ క్రైమ్. ఓకే, అండ్ ఆధునిక సాంకేతికతలో సిద్ధహస్తులైన వారే ఒక బృందంగా ఏర్పడి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్లు అధ్యయనాలు చాటుతున్నాయి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే సో ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు అండ్ టెక్నికల్గా ఎవరైతే స్ట్రాంగ్ మంచి నాలెడ్జ్ ఉందో, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇటువంటి క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళంతా ఒక టీమ్గా ఫామ్ అయ్యి వాళ్ళే ఈ క్రైమ్స్ చేస్తున్నారనమాట. సో ఒక వ్యక్తి నుంచి ఎక్కడో ఉన్న వ్యక్తి నుంచి డబ్బులు లాగుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఓకే, దేవగఢ్ వంటి చోట్ల సైబర్ మోసాల శిక్షణ సంస్థలను సైతం నిర్వహిస్తున్నారు. సో ఇది మాత్రమే కాకుండా ట్రైనింగ్ సెంటర్స్ కూడా వీటి కోసం. అది ఎక్కడంటే దేవగఢ్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. సో అంటే ఈ ఎలా మోసం చేయాలి, ఎలా ఆర్థిక నేరాలు చేయాలనేది ఒక ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఇలా ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి మరీ వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఆధునిక సాంకేతికతలో సహాయంతో సామాన్యులను వ్యవస్థలను మాయ చేసి ఎడాపెడా దోచుకుంటున్న వాళ్ళ ఆట కట్టించాలంటే నేరస్తుల గుర్తింపు, సత్వర విచారణ. సో ఏంటంటే ఫస్ట్ ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో ఆర్ క్రైమ్ కమిట్ చేసిన వాళ్ళని ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేయాలి. ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, కంప్లైంట్ వెళ్ళింది పోలీసులకి, ఇమ్మీడియట్గా వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనేది గుర్తించాలి. కఠిన శిక్షల అమలు వరకు అన్నీ సవ్యంగా త్వరితగతిన జరగాలి. ఇక్కడ ఏంటంటే విచారణ ఫాస్ట్గా జరగాలి, లాస్ స్ట్రాంగ్గా ఉండాలి, వాటి ఇంప్లిమెంటేషన్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, నేరస్తులు చొరబడడానికి అవకాశం లేని విధంగా సాంకేతిక వ్యవస్థలను తీర్చిదిద్దాలి. సైబర్ నేరాలు దాడులను అరికట్టడానికి దాదాపు 1,00,000 మంది సైబర్ భద్రత నిపుణులు అవసరమని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వీరి కొరతను అధిగమించడానికి శిక్షణ సంస్థలను నెలకొల్పాలి. ఇటువంటి నేరాలపై నిత్యం ప్రజలను అప్రమత్తం చేయాలి. సమర్థ సుశిక్షిత నేర నియంత్రణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నేరాలకు కారణమయ్యే సామాజిక, ఆర్థిక, మానసిక సమస్యలపైన దృష్టి సారించాలి. అప్పుడే వాటికి అడ్డుకట్టపడుతుంది.
వ్యక్తుల సురక్షిత జీవనానికి దారులు ఏర్పడతాయి. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏం చేస్తారంటే ఈ నోట్స్ తయారు చేసుకునేటప్పుడు ఇందులో కొంత డేటా, కొంత ఇన్ఫర్మేషన్ పక్కన రాసుకోండి. దాంతోపాటు అసలు ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఈ నేరాలను అరికట్టాలంటే ఎటువంటి చర్యలు చేపట్టాలనేది ఈ పాయింట్ని మనం యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేయాలి. దగ్గర 1 lakh ఎక్స్పర్ట్స్ కావాలి. వాళ్ళని ట్రైనప్ చేయాలి, ఇమ్మీడియట్గా ట్రాక్ చేయాలి, శిక్షణలు త్వరగా పడేలా చూడాలి. ఇలాంటి పాయింట్స్ అన్నిటినీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక రాసుకొని ఉంటే మీరు సివిల్స్ తెలుగు మీడియం ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు, ఆర్ టీఎస్పిఎస్సి గ్రూప్ 1 చదువుతూ ఉండొచ్చు, ఆర్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 చదువుతూ ఉండొచ్చు. తెలుగు మీడియంలో చదువుతూ ఉండొచ్చు, ఆర్ ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ ఉండొచ్చు. ఇలాంటి పాయింట్స్ కనుక మీరు ఫ్రేమ్ చేసుకొని మీరు రాసుకుని ఎగ్జామ్లో కనుక ప్రజెంట్ చేస్తే మీరు 100% సక్సెస్ అవుతారు. సో ఈ వీడియోస్ కూడా మీకోసమే మేము చేస్తున్నాము, యూటిలైజ్ చేసుకోండి. దాంతోపాటు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము ఫర్ సివిల్స్, టీఎస్పిఎస్సి గ్రూప్ 1 అండ్ ఏపీపీఎస్సి గ్రూప్ 1. సో ఈ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ వల్ల ఉపయోగం ఏంటంటే రోజు సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే 3 క్వశ్చన్లు, గ్రూప్స్కి చదివే వాళ్ళకి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎవ్రీడే. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ ఆర్ ఒక్కొక్క పేపర్ తీసుకొని ఈ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు రాసిన ఆన్సర్స్కి మిషన్ పాసిబుల్ ఐఏఎస్ విల్ గివ్ యూ రివ్యూస్. సో మీరు చేయాల్సిందల్లా కోర్స్ జాయిన్ అవ్వండి, యూటిలైజ్ చేసుకోండి. దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ లింక్స్ మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి మనం ఇది అబ్జర్వ్ చేద్దాం. కలామ్స్ ప్రోగ్రామ్ గ్రూప్ 1 ఫర్ ఏపీపీఎస్సి అండ్ టీఎస్పిఎస్సి గ్రూప్ 1 డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఇస్ కలామ్స్ ప్రోగ్రామ్. ఇది ప్రతిరోజు 2 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ 2 క్వశ్చన్లో ఒక్కరోజు క్వశ్చన్స్ మనం ఒకసారి చూద్దాము. 21 October 2021. సో ఇది థర్స్డే రోజు సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. అందులో భాగంగా మనం నానో టెక్నాలజీ ఈజ్ వన్ ఆఫ్ ద కీ టెక్నాలజీస్ ఆఫ్ 21st century డిస్కస్. ఎస్, నానో టెక్నాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నానో టెక్నాలజీ ఈజ్ కీ టు 21st century. 21వ శతాబ్దం యొక్క ముఖ్య సాంకేతికతలలో నానో టెక్నాలజీ ఒకటి, చర్చించండి. ఎస్, సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. వెరీ లేటెస్ట్ అప్డేటెడ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు దాంతోపాటు రివ్యూస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో యూటిలైజ్ చేసుకోండి. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అదర్ క్వశ్చన్ చూద్దాం. డిస్కస్ ద అప్లికేషన్స్ ఆఫ్ నానో టెక్నాలజీ ఇన్ హెల్త్ సెక్టార్. ఇలా డిఫరెంట్ సెక్టార్స్లో నానో టెక్నాలజీ అప్లికేషన్స్ అన్నీ మీరు నేర్చుకోవాలి. అసలు నానో టెక్నాలజీ అంటే ఏంటి, అది ఎలా ఉపయోగపడుతుంది, ఏ రంగాల్లో నానో టెక్నాలజీ ఉపయోగపడుతుంది, ఈ నానో టెక్నాలజీకి సంబంధించి ఛాలెంజెస్ ఏమున్నాయి, గవర్నమెంట్ ఎలా ప్రోత్సహిస్తుంది నానో టెక్నాలజీని, ఇలాంటి ఏరియాస్లో ఈ మొత్తం కూడా అసలు నానో టెక్నాలజీ సైంటిఫిక్ ఆస్పెక్ట్ ఏంటి, హౌ ఇట్ వర్క్స్, ఇలా గనక మనం ప్రిపేర్ అయితే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ని ఈజీగా మనం క్లియర్ చేయొచ్చు. అండ్ అన్ని డైమెన్షన్లో దాంతోపాటు మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కనుక ముందు నుంచే కనుక చదివితే, ప్రాక్టీస్ చేస్తే, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే ప్రిలిమ్స్ కూడా స్ట్రాంగ్ ఫౌండేషన్ పడుతుంది. సో డియర్ ఆస్పిరెంట్స్, డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. స్టార్ట్ రైటింగ్ డైలీ అట్లీస్ట్ 2 questions ఆర్ అట్లీస్ట్ 3 questions. సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే 3 questions మినిమం రాస్తే మంచిది. గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే 2 questions మినిమం రాస్తే మంచిది. ఇఫ్ యూ వాంట్ టు రైట్ మోర్ యూ కెన్ రైట్, బట్ మినిమం ఇలా కనుక ప్రిపేర్ అయితే మీరు 100% సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అంటే ఫియర్ పోతుంది. సో దీంతోపాటు మేము నెంబర్ ఆఫ్ టిప్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎలా రాయాలి, ఏంటి, ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి. ఓకే, యూటిలైజ్ చేసుకోండి. అండ్ దిస్ కోర్స్ ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ యూ పీపుల్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.